చాలా బాగా అయిందండి దర్శనం. ఈసారి చాలా అమ్మవారు చాలా కళగా బాగా దర్శనం. అంటే ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్నారు కదా, ఏర్పాట్లు చివరి సంవత్సరానికి ఇప్పుడు చూసుకుంటే ఏమైనా ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది? ఆ, బాగుందండి. ఈసారి అయితే క్రౌడ్ అంత కనిపించట్లేదు. అంటే ప్రతిసారి ఈ టైంకే వస్తాం మేము. బాగానే ఉందండి. అంటే అంత క్రౌడ్గా ఏం లేదు. ప్రతిసారి కొంచెం బోనం వెయిట్ చేయాల్సి వస్తుండే, ఇప్పుడు బాగుంది. అంటే ఇక్కడ అమ్మవారు అంటే సపరేట్ లైన్ ఉంది, బాగుంది. ఇంకా ఏర్పాట్లు ఏం చేస్తే బాగుంటుంది? అంటే బోనం తీసుకెళ్లే వరకు కానీ కామన్ గా దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? ఇప్పటి వరకు ఎట్లా అనిపిస్తుంది? అంటే కొంచెం క్యూ అక్కడ నుంచి అటు సైడ్ నుంచి వస్తాం అనమాట మేము. అటు సైడ్ నుంచి క్యూ 2 క్యూలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. క్యూ ఒకటే పెట్టారు కదా, 2 క్యూస్ పెడితే అలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి గురించి ఏం చెప్తారు? నార్మల్ టైంలో కూడా వస్తుంటారా? అమ్మవారు ఇక్కడ దగ్గరే మా ఇల్లు, వస్తామండి. అమ్మవారు అంటేనే ఏది కోరుకున్నా నెరవేరుతుంది. ఏది కోరుకున్నా నెరవేరుతుందండి. అవును, అమ్మవారు చల్లగా చూస్తుందండి, మా అందరినీ చల్లగా చూస్తుంది. అంటే ఎప్పుడన్నా ఈ ఆషాఢ మాసంలో శాఖ అలాంటిది పోస్తుంటాము, చల్లగా ఉండాలని శాఖ పోస్తుంటామండి. ఏం కోరుకున్నారు? అందరూ బాగుండాలి అని కోరుకున్నామండి. ఈసారి సెక్యూరిటీ కూడా బాగుంది, మంచిగా ఉంది సెక్యూరిటీ కూడా. మేము 5 ఏళ్ల సంది ఫస్ట్ నైవేద్యం పెట్టేదాన్ని, ఇప్పుడు 5 ఏళ్ల సంది బోనం పెడుతున్నాను, బోనం చేస్తున్నాను. కుటుంబ సమేతం కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు. మంచిగా ఉంది ఏర్పాట్లు. లాస్ట్ ఇయర్ కొంచెం అంత వర్షం పడి అంత బాగాలేకుండే, ఇప్పుడు కొంచెం నయం ఉంది ఇవాళ. మాకు ప్రభుత్వంతో సంబంధం లేదండి, భగవంతునితో సంబంధం. భగవంతుడు మాకు ఎప్పుడైనా ఎట్లయినా వర్షం పడ్డా ఏదైనా బోనం ఎక్కియాలంటే ఎక్కియాల్సిందే కదా. అదే బోనాలకు సపరేట్గా బాగానే ఉందిలేండి, ఇప్పుడు బోనాలకు సపరేట్గా తీసుకెళ్తున్నారు కదా, బాగానే ఉంది. అందరినీ మంచిగా ఉండాలని, అందరిలో మనం నమ్మకం. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా వస్తారు, అందరు నమ్మకంతో వస్తారు. సింహవాహిని మహంకాళి మాతేశ్వర ఆలయ కమిటీ 116వ బోనాల ఉత్సవాలకు ప్రభుత్వ సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా జరపడం జరిగింది. మరీ ముఖ్యంగా గత 100 సంవత్సరాల తర్వాత అమ్మవారికి ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఈ యొక్క జాతరను ప్రపంచవ్యాప్తం చేయడానికి అటు ఢిల్లీలో కానీ ఇటు కాశీలో కానీ అమ్మవారి బోనాలు సమర్పించడం జరిగింది. అందువల్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. వారికి సింహవాహిని మహంకాళి మాతేశ్వర ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి బోనాలు నిర్వహిస్తుంది. ఏర్పాట్ల విషయంలో ఎట్లా చూడవచ్చు గత సంవత్సరం ఈ సంవత్సరం? మేము ముఖ్యంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు గత వారం రోజుల నుంచి ఇక్కడే అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ ఉండి రకరకాల ఏర్పాట్లు చేయడం వారికి మేము సింహవాహిని మహంకాళి మాతేశ్వర ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు. అంటే ఈ మార్కెట్లో క్యూ లైన్లు ఎట్లున్నాయి? అసలు బోనం తీసుకొచ్చే వాళ్ళకు ఎట్లా ఉంది క్యూ లైన్? మామూలుగా అమ్మవారి దర్శనంకి వచ్చే వాళ్ళకి బోనం తీసుకొచ్చే వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసాం. ఇక్కడనే కాదు, ఈ సైడే కాకుండా లెఫ్ట్ సైడ్లో కూడా బోనానికి సపరేట్ పెట్టినాం. అలాగే ఈస్ట్ సైడ్లో కూడా ఒక బోనానికి సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బోనాలు ఎక్కడ కూడా ఆగకుండా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి బోనం తీసుకొచ్చే వాళ్ళందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా కమిటీ పైన ఉంది. కాబట్టి మేము ఆడపడుచులందరికీ కూడా కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుండి కూడా అమ్మవారికి బోనం సమర్పించుకోవాలని. తెలంగాణ అంటేనే, హైదరాబాద్ అంటేనే బోనాలకు ప్రత్యేకత. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి సాధారణంగా